ఏం మనుషులరా, ఏం బాబాలురా నాయన, లవడల బాబాలు. ఎవరిని నమ్ముతుర్రా మీరు? అప్పాజీ అని ఒకడంటాడు, ఒకడేమో ఇంకో బాబా అంటాడు, ఇంకోడేమో ఫ్యాన్ బాబా అంటాడు, ఇంకోడు లవడ బాబా అంటాడు, ఒకడేమో పేరు చెప్తుండు అంటాడు, ఒకడు ఫోటోలు చూసి పేరు చెప్తుండు, నెంబర్ చెప్తుండు. లవడ ఎవడు చెప్తారా అవన్నీ? అంత దొంగలరా బాబు. మన పక్క నుంచి కనుక్కొని మన పేర్లు మన నెంబర్లు కనుక్కొని వాళ్ళకి చెప్తుంటారు. అంత దొంగలరా. ఎవడు బాబా లేడరా బాబు? ఎవడరా బాబా? అంతా సోషల్ మీడియా అయిపోయింది, ఎలక్ట్రానిక్, మొత్తం ఎలక్ట్రానిక్ అయిపోయి. ఇంకా మూఢనమ్మకాలు లవడ లస్కరవేంద్ర నాయన, నాకు అర్థం కాదు. ఇంకా రీసెంట్గా నేను నిమ్మకాయ దొక్కి వచ్చిన ఇంట్లో చెప్తే అమ్మో మళ్ళీ నిమ్మకాయ బయట పడేసారు. ఏం మనుషులరా, నాకు అర్థం కాదు. రీసెంట్గా మన విరాట్ కోహ్లీ పోయి ఒక బాబా కాడ శిరస్సు వంచి దండం పెడతాడు. అన్ని వేల కోట్లున్నాయి. అంటే అంత పిచ్చి మనకు హిందువులకు, అంత మోసం చేసిరు బాబాలు అంతా. ఏమని మేము అది చేస్తాం, ఇది చేస్తాం, లవడ చేస్తాం, లస్కరా చేస్తాం. ఏ బాబా లేడు, ఏ సురిగాడు లేడు. ఓ పని చేయరు, మీకు అంత శక్తులు అనుకో, మీకు వీడియో నా ఫోటో మొహం కనపడుతుంది కదా, నా చేయి కనపడుతుంది కదా, నా చేయి కనపడకుండా చేయరు. ఈ చేయి లేవకుండా చేయరు. చెయ్యి ఎందుకు ఒక చిట్కలు ఇట్లా లేవకుండా చేయరు చూద్దాం, మీకు అంత శక్తి ఉంటే. ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ అది, ఏ బాబాయ్కైనా ఓపెన్ ఛాలెంజ్. ఆ రౌడీ రాకేష్ కానీ రీసెంట్గా వచ్చినాయి కదా అప్పలు గిప్పలు గప్పలు, ఎవడైనా సరే ఈ చిట్కలు లేవకుండా చేయరు. మీకు దల్లం చూస్తున్నాను. అమ్మ ఏ మనుషులు రా మీరు. సోషల్ మీడియా ఇంత పెరిగింది, ఇంత ఇంత నవ్వొస్తుంది నాకైతే. అమ్మ ఈ కాలంలో బాబాలు దయ్యాలు లవడాలు లస్కరం ఎక్కడరా నాయన? ఒకటే నమ్ముర్రి, దేవుని నమ్ముర్రి. ఈ బాబాలు లవడాలు లస్కర్ నమ్మకుర్రి. అర్థమైందా? జై శ్రీరామ్.